హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు చాలా ఉన్నాయండి. రాత్రి అలా నోట్ చేసి పెట్టా. నాకు ఓపిక లేక ఇంక పనుకొని నెక్స్ట్ లేచి వీడియో చేస్తున్నాం లేవంగానే. సో అసలు ఇంతవరకు ఎవ్వరు ఇవ్వని ఒక సలహా మెహబూబ్ మణికంఠకి ఇస్తాడు. నీ బాధలనేవి నువ్వు బయటికెళ్ళైనా సరే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది గేమ్ ఆడటానికి. గేమ్ మీద ప్రూవ్ చేయి. అవన్నీ పక్కన పెట్టేసేయి. నాకు చాలా బాధలు ఉన్నాయి. నాకు ఏడ్చే బాధలు చాలా ఉన్నాయి. సో గేమ్ ఆడు. గేమ్ ఆడటానికి ట్రై చేయి. నీకున్న బాధలు బయటికెళ్ళి చూసుకో అని చెప్పిన వే చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళందరూ మణికంఠను ఓదార్చామని అంటున్నారు కానీ ఏదో క్రెడిట్ కోసం ఆయన బాధలో ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన ఇన్పుట్ గేమ్ పరంగా, అంటే అఫ్కోర్స్ అది ఇండివిజువల్ గేమ్, ఎవరి గేమ్ ఆడటానికి వాళ్ళు వస్తారు. కానీ వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? మణికంఠ బాధలో ఉన్నప్పుడు మేము అందరం ఉన్నాము, మాకు మణికంఠ లేడు అన్నట్టు అంటారు కదా. సో ఆ పాయింట్ ఎలా చెప్పాలనేది మెహబూబ్ చాలా కన్వీనియంట్గా చెప్పాడేమో అనిపించింది. అంటే యాక్చువల్గా ఆయన గేమ్కి ఉపయోగపడే పాయింట్. ఆ తర్వాత సో మణికంఠ విషయంలో ఓ పెద్ద స్కెచ్ చేస్తారనమాట నిఖిలోళ్ళు. ఆ స్కెచ్ ఏంటి, అసలు ఇక నుంచి మణికంఠ విషయంలో మనం ఎలా మన స్ట్రాటజీ ఉండాలి అనేది మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నబీల్కి అండ్ మెహబూబ్కి మధ్య చాలా లాంగ్ డిస్కషన్ అయ్యిద్ది. ఆ లాంగ్ డిస్కషన్ ఏంటి, తర్వాత నబీల్కి సీతాకి మధ్య డిస్కషన్ అయ్యిద్ది. గంగవ్వనేంద్ర స్వామి, గంగవ్వని మనము నామినేట్ చేయటం వెనకాల 70% కరెక్ట్, 30% 70% తప్పే అనుకుంటారు, మ్యాక్సిమం 30% కరెక్ట్ అనుకుంటారు. ఆ విషయాన్ని మనం ఏమన్నా మళ్ళా పునఃసమీక్షించుకోవాల్సిన విషయమేనా అన్నట్టు ఆ విషయం మీద మాట్లాడుకుంటారన్నమాట. ఆ తర్వాత సీత వచ్చి నైనీ పావనితో, నిన్న నైనీ పావని వేసింది కదా. సో సీత నైనీ పావనితో చాలాసార్లు చెప్పిద్ది, నేను అసలు అలా ఎందుకు ఆడాల్సి వచ్చింది, చీఫ్గా నేను ఫెయిల్ కాదు, ఇప్పుడు రాత్రంతా ఒకటే అమ్మా, నేను ఫెయిల్ కాదు, సో నేను కరెక్ట్గా ఆడాను అనే విషయాన్ని కన్వే చేయడానికి ఇబ్బంది పడిపోతుంది పాపం సీత. నాకు అలా అనిపించింది అనమాట. తర్వాత విష్ణుప్రియ గురించి, విష్ణుప్రియ ఏదైతే చేస్తుందో పృథ్వీతోటి, అసలు దానివల్లే గేమ్ పోతుంది. సో ఆమెకు వచ్చిన లెటర్ అయితేనేమి, బయట నుంచి వచ్చిన సజెషన్స్ అయితేనేమి అన్నీ అదే రకంగా ఉన్నాయి అన్నట్టు ఒక డిస్కషన్ అయ్యిద్ది. ప్రేరణ విష్ణుప్రియతో అందరిని కూర్చోబెట్టి చెప్పిద్ది అనమాట. పృథ్వీతో కూడా. అంటే పృథ్వీ ఇంకా అది వినిపించుకునే జోన్లో లేడు. పృథ్వీ కానీ విష్ణు కానీ అదేం లేదే వాళ్ళంటే అనుకుంటారులే అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు కంటిన్యూ చేసే సిచ్యువేషన్లోనే ఉన్నారనమాట. సో ఇట్లాంటి బోలెడు అని ఉన్నాయి. ఓకేనా. మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయన్నమాట. మధ్యలో ఒక ప్రాంక్ ఏదో చేయాలనుకుంటారు వాళ్ళందరూ కూర్చొని, నిఖిలు నైనీ పవన్ దెయ్యంలాగా. సరే అదేం పెద్ద ఇది కాదు, దాన్ని స్కిప్ కొడదాం, ఎందుకంటే దాన్ని మించిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో మొత్తం వీళ్ళ సైన్ నామినేషన్స్ అయిపోయాక వాళ్ళని కూడా ఏమంటారు, ఇద్దరిని ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ నైనీ పావని అండ్ మెహబూబ్ అనుకుంటే, నైనీ పావనిని ఆ షీల్డ్ వస్తుంది కదా. సో ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చిన వాళ్ళు చేయకూడదు అంటే, ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చిన వాళ్ళు చేయాలి అంటే 1 lakh ఇవ్వాలి. సో అది నైనీ పావనికి వస్తుంది కాబట్టి నైనీ పావన్ని చేయడానికి లేదు. అందుకని గత్యంతర పరిస్థితుల్లో మెహబూబ్ని గంగవ్వని చేస్తారు. గంగవ్వని చేసేటప్పుడు కన్సాలిడేటెడ్ డెసిషన్ తీసుకొని, కొంతమంది వద్దంటారు, కొంతమంది కాదంటారు, అయినా మొత్తానికి డెసిషన్ తీసుకుంటాడు ఎవరు, నబీల్. ఆ తర్వాత కూడా చెప్తాడు, సో ఆ డెసిషన్ నాకు కష్టం అనిపించింది, అందుకే కాళ్ళు ముక్కి మరీ చెప్పాను, అర్థం చేసుకోవా అని. అర్థం చేసుకుంటుందిలే, బయట కూడా అర్థం చేసుకుంటారులే నబీల్ చెప్తాడు సీతతో ఆ సిచ్యువేషన్లో. రైట్, ఇక 1 by 1 వెళ్దాం. దయచేసి వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ ఇంకో మాట చెప్తాడండి నబీల్ మెహబూబ్తో మాట్లాడేటప్పుడు, అసలు అబ్బాయి వల్లే సోనియా వెళ్ళిపోయింది. సో నేను ఫస్ట్ కొన్ని రోజులు వాళ్ళతో ఉండి తప్పు చేశాను, తర్వాత అర్థమైపోయింది, ఓయమ్మ వీడియో ఏంగానే నేను షాక్ అయిపోయాను. సో అంటే దోస్తులు చెప్పేటప్పుడు మనం కూడా ఆ కన్వర్జేషన్స్లో ఉంటాం కదా, తలకాయ ఊపుతాం కదా, అప్పటి నుంచి అసలు నేను చాలా దూరంగా ఉన్నాను వాళ్ళకి అన్నట్టు చెప్తాడు. ఇంకా చాలా విషయాలు చెప్తాడు, అవేంటో మాట్లాడదాం. రైట్, మణికంఠ అవినాష్తో మాట్లాడుతుంటాడు. ఏమంటా అంటే అవినాష్ అదే అంట్లు దొమ్ముకునేటప్పుడు, గిన్నెలు దొమ్ముకునేటప్పుడు, అసలు మీరు ఎలా ఉంటారో అనుకొని చాలా భయపడ్డాను. సో మీరు చాలా వెల్ నోన్ పోస్ట్ కదా, సో ఎలా ఉంటారో ఏం చేస్తారో అనుకున్నాను. మీరు వెరీ డౌన్ టు ఎర్త్ అండి. సో నాకు సేమ్ విష్ణుప్రియని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. విష్ణుప్రియ మణికంఠ విషయంలో ఏం మాట్లాడుతున్నా ఇక్కడ గమనిస్తే, మణికంఠ మాత్రం విష్ణుప్రియ విషయంలో మంచిగానే మాట్లాడుతున్నాడు. సో గత 2 రోజుల నుంచి, అది ఎన్ని రోజుల నుంచి అనేది నేను చెప్పలేనులే, ఎందుకంటే మళ్ళీ కూడా మార్చే అవకాశం ఉంటుంది, చెప్తున్నాడు. తర్వాత అవినాష్ అంటాడు, సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు మణికంఠ, ఎందుకంటే నేను కూడా కింద నుంచి వచ్చినోనే కదా అన్నట్టు అవినాష్ చెప్తాడు. సో ఇక్కడ చూడండి, చాలామంది
మణికంఠ మ్యాటర్‌ని ఎందుకని అందరూ చెప్తుంటారు. సో, మణికంఠే డిస్కషన్ ఎందుకు బయట కూడా? ఎందుకండి మణికంఠ గురించి అంటే మీరొకటి ఆలోచించండి. నేను ఆల్రెడీ చెప్పా. నిన్న నామినేషన్స్ వాళ్ళ క్లాన్ వీళ్ళ క్లాన్ ఏసుకోవాలి. ఒక్కడి కోసం 2 ఊళ్ళు కొట్టుకున్నట్టు ఆ! సో, అంతే ఇప్పుడు మణికంఠ కోసం ఈళ్ళందరూ వాళ్ళని కొట్టుకుంటుంటే, అసలు తెలియకుండానే మణికంఠ డిస్కషన్ టాపిక్ అయ్యాడా లేదా? వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మణికంఠ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు మణికంఠ గురించే కదండీ చెప్తాము. సరే అయిపోయింది. సరే అయిపోయింది అది అయిపోయిందిరా స్వామి. రాత్రంతా ఆ ఓజీ క్లాను, నెక్స్ట్ రాయల్స్ క్లాను మణికంఠ గురించి మాట్లాడారు కాబట్టి మణికంఠ చెప్పావు. అర్ధరాత్రి ముచ్చట్లు కూడా మణికంఠ ఎందుకంటే, ఈ అర్ధరాత్రి ముచ్చట్లో కూడా వాళ్ళందరూ కూర్చొని స్కెచ్ చేస్తుంది ఆయన గురించే. ఆయన్ని అసలు ఎట్లా తప్పియాలి? ఆయన అసలు పెరిగిపోతున్నాడు. ఆ! అసలు ఒక వీక్ మనం వదిలేద్దాం. ఎంత పెద్ద తప్పు చేస్తే తప్పితే నామినేట్ చేయొద్దు. ఇయన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు, ప్రతి ఒక్క పాయింట్ ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన గురించి చెప్పకుండా ఎలా వస్తుంది? మెజారిటీ ఆఫ్ ది డిస్కషన్స్‌లో ఆయన ఉన్నాడు స్వామి. సో, ఆయన ఇప్పుడు మీరు గాని చూస్తే రాత్రి ఆయన చాలా త్వరగా నిద్రపోయాడు. అందరూ మాట్లాడుకుంటే ఆయన పడుకుండిపోయాడు. చూపిస్తాను లైవ్‌లో. పడుకున్నా గాని ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. సో, ఇప్పుడు మనం అనుకుందేంటి? ఆయన కోసం ఆయన కాంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. చాలా చాలా కొడుతున్నాడు పోజులు అన్నట్టు అనుకున్నాం. ఆయన పడుకున్నా గాని ఆయనకి కాంటెంట్ మీరిస్తున్నారు కదా! ఆయన సిట్యుయేషన్ లేకపోయినా గాని నామినేషన్‌లో ఆయనకి కాంటెంట్ మీరిస్తున్నారు కదా! అంత కంటెంట్ ఇచ్చి అక్కడ మళ్ళా ఆయన గురించి మాట్లాడకూడదంటే ఎట్లా? ఏమిరా బాలరాజు ఈ న్యాయం అనిపిస్తది. ఆ! సో, అది మణికంఠ గురించి ఈ ఈ మెన్షన్ చేయాలనుకున్నా. రైట్. తర్వాత మణికంఠ, అవినాష్ అయిపోయాక నిఖిల్, ప్రేరణ, టేస్టీ తేజ ఈళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. నిఖిల్ అంటుంటాడు, "ఒరేయ్ మీ టేస్టీ తేజ, ఒరేయ్ మీ ఉల్టా పుల్టా అనుకున్నాం గానీ, మీ ఉల్టా పుల్టాకి మించుందిరా మా సీజను. అమ్మో! చాలా డిఫికల్ట్ సీజన్ రా ఇది. ఒక వారమంతా రాగి జావ గూడా తాగాంరా మేము. రాగి జావంతా తాగాంరా. టాస్కులు గూడా" అంటే అంటాడు టేస్టీ తేజ. "అరేయ్ నాయనా నాకు ఒక వీక్ మొత్తం నేనే చేశానురా అన్ని టాస్కులు. బాత్రూమ్ అయితేనేమి" అందరం మేము గూడా చేసామంటే, "అరేయ్ మీరందరూ చేశారు. నేను ఒక్కడినే చేశానురా అన్ని పనులు. అలా వచ్చింది నాకు ఒక టాస్కు. అన్నీ నేనే చేసేవాడిని. ఇంక నేనేమనుకోవాలి" అంటే, "ఓహ్! అన్నీ నువ్వే చేసావా" అన్నట్టు అడుగుతారు. "అన్నీ నేనే చేశాను" అన్నట్టు అంటాడు. తర్వాత నబీల్ టు మెహబూబా. ఈ డిస్కషను చాలా 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 పెద్ద డిస్కషను. దీంట్లో ఇది జరుగుతున్నప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది. పక్కకి కొన్ని చూపిస్తాడు. మళ్ళా ఇది జరుగుతూనే ఉంటది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తాడు. బెలూన్ గేమ్‌లో ఓకే. 3 అవర్స్ ఎలా ఆడింది చెప్తాడు. పృథ్వీ నబీల్ గేమ్ జరిగిద్దిగా. ఆ 3 అవర్స్ ఎలా ఆడింది చెప్తాడు. నేను వదిలేసాక అంటే యాక్చువల్‌గా ఆ గేమ్‌లో మనం వదిలేసాక ఆ బెలూన్ అనేది పగలాలి. వెనక సూది ఉంటది కదా! సో, నేను వదిలేసాక కూడా పగలలేదు. బట్ వేరేజ్ పృథ్వీ గెలిచినా గాని ఆయన బయటికొచ్చాక పగిలిపోయింది. కానీ ఎక్కువ సేపు ఉందైతే ఆయనే. సో, నేనైతే ట్రై చేశాను. 3 అవర్స్ టాస్క్‌ని ట్రై చేశాను. అంతకు ముందే అంతకుముందే నేను మహాతాళి దాంట్లో ఫుడ్‌లో పార్టిసిపేట్ చేశాను. అంతకుముందు ఇంకో బెలూన్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేశాను. 3 టాస్కుల్లో పార్టిసిపేట్ చేసి ఆ గేమ్ ఆడాను. సో, అని చెప్పి ఆయన ఎఫర్ట్స్ అన్నీ చెప్పుకుంటా ఉంటాడనమాట. ఓకేనా? ఆ! అది చెప్పుకుంటా ఫస్ట్ టైమ్ నాకెప్పుడు దొరకని ఒక అనుభూతి. ఫస్ట్ టైమ్ నేను ఓడిపోయినా గాని నా ఎఫర్ట్స్ మెచ్చి బిగ్ బాస్ కూడా కంగ్రాచ్యులేట్ చేశారు. ఇది ఆ పృథ్వీతో జరిగిన టాస్క్‌లో చాలా మంచిగా అనిపించిందని చెప్తాడు. ఆ తర్వాత ఆయన స్ట్రాటజీస్ అని చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ పప్పీ టాస్క్ ఉంటది కదా! పప్పీ టాస్క్‌లో నిఖిల్‌ని చూజ్ చేసుకుంటాడు కదా! నిఖిల్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నాడో చెప్తాడు. నేను పప్పీ టాస్క్‌లో కూడా నిఖిల్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, నిఖిల్‌తో అయితే చాలా ఫాస్ట్‌గా తెస్తాడు. ఇప్పుడు నిఖిల్ నువ్వు నా బొమ్మదా, నేను నీ బొమ్మ తెస్తానని వాళ్ళిద్దరూ అనుకుంటారు. నిఖిల్ చూజ్ చేసుకోవడానికి కారణం నిఖిల్ ఆ పప్పీని పట్టుకొని చాలా ఫాస్ట్‌గా ఉరకగలడు కదా! సో, అక్కడ అతను సేవ్ అవ్వగలడు కదా! అందుకని నేను వైస్‌గా నిఖిల్‌ని చూజ్ చేసుకున్నాను. నిఖిల్ నాయి తెచ్చాడు. నిఖిల్‌యి తెచ్చాను. ఈ గ్యాప్‌లో మధ్యలో ప్రేరణది కూడా తెచ్చే ప్రయత్నం చేశా. ముగ్గురు నిఖిల్, ప్రేరణ, నిఖిల్. కానీ ఒకానొక టైంలో ప్రేరణ, నిఖిల్ వచ్చేసారు. అప్పుడు ప్రేరణ ఎఫర్ట్స్ బాగా నచ్చినియి. వుమెన్ పవర్ కావాలని ప్రేరణకిచ్చారు. ఆ తర్వాత ప్రేరణది, నాది ఇంక మిగిలాము. ప్రేరణ, నిఖిల్ తర్వాత ప్రేరణ గెలిచాక, తర్వాత ప్రేరణకి నాకు పడితే నన్ను సెలెక్ట్ చేశారు మెగా చీఫ్ కింద. ఒకవేళ నేను ఆ పప్పీ టాస్క్‌లో అంత వైస్‌గా ఆడకపోతే ఇప్పుడు ఉండేవాడిని కాదేమో మెగా చీఫ్‌గా అన్న ఈ విషయం కన్వే చేస్తాడు. ఎవరికి? మెహబూబ్‌కి. ఆ తర్వాత ఇక్కడ అభయ్ నవీన్ ఇక్కడ అసలు ఏం చెప్తాడంటే స్వామి మైండ్ బ్లాంక్ అయింది నాకు. సో, అభయ్ నవీన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు గదా! సో, ఏమంటారంటే తెలంగాణ గదా! మంచిగా మాట్లాడతాడు గదా! అని అట్లా ఫస్ట్‌లో ఉన్నాను. సో, తర్వాత బిగ్ బాస్‌ని తిట్టాడు. సో, బిగ్ బాస్‌ని ఎలా తిట్టాడంటే మామూలుగా తిట్టలేదు. ఆ వీడియోలో నేను గూడా ఉన్నాను. అందుకనే సారీ జెప్పాను. ఒక్కోసారి ఎటు పోద్దో ఏమో తెలీదు కదా! ఏం చేసే కన్వర్జేషన్ వల్ల
సో దాంట్లో మనకు తెలియకుండా ఇప్పుడు దోస్తుగాడు పక్క నుండి జోకేస్తుంటే మనం నవ్వుతాము. ఏసింది వాడైనా మన మీద కూడా పడిద్ది. అందుకని నేను బిగ్ బాస్‌కి సారీ చెప్పాను ఆ విషయంలో అన్నట్టు చెప్తా. అసల ఇక్కడ నిఖిల్, సోనియా, పృథ్వీ అండ్ అభయ్ ఈళ్ళందరూ గ్రూప్‌గా ఉండేవాళ్ళు. ఉండటమేమో వీళ్ళు గ్రూప్‌గా ఉండేవాళ్ళు. బట్ నిఖిల్, సోనియా, పృథ్వీ ఏమో ఒక క్లాన్‌కి సంబంధించినోళ్ళు. అభయ్ ఏమో మా క్లాన్‌కి సంబంధించినోడు. కానీ ఇక్కడ ఇప్పుడు సోనియా అని ఇంకొక ఆమె ఉంది. సంచాలకుగా సోనియా తప్పు చేసింది అక్కడ అందరికి అర్థమైంది. ఆయన సోనియా తప్పు చేస్తే బిగ్ బాస్‌నొచ్చి తిట్టాడు. అసలు అది అర్థం కాలే. సోనియాని కదా ఆయన తిట్టాల్సింది. సో అందుకే ఆయన చీప్ అయిన 2, 3 రోజుల్లోనే ఆయన బీకేశారు. సో దానివల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. సో అంటే అక్కడ క్లియర్‌గా చెప్పాడు. సోనియాది తప్పైతే బిగ్ బాస్‌ని తిట్టడం అనేది చాలా బ్లండరు అభయ్ నవీన్ చేసింది. అభయ్ నవీన్ ఎలిమినేషన్‌కి సోనియా ఏ విధంగా రీజన్ అయిందనేది కన్వే చేస్తాడు. ఆ తర్వాత పృథ్వీ, యష్మి వీళ్ళిద్దరూ ఒకటి చిన్న డిస్కషన్ అయ్యిద్ది. ఈ వచ్చిన రాయల్స్ టీమ్ ఉంటారు కదా! అబ్బా! వాళ్ళతో మాట్లాడాలంటే కష్టంరా వాళ్ళు పెడుతున్న పాయింట్స్ ఏంది అదంటే 1, 2 రోజులు మనకు కష్టంగానే ఉంటది. వచ్చి రాంగానే వాళ్ళు మనల్ని టార్గెట్ చేసినట్టు ఆ నామినేషన్స్ పాయింట్స్ పెడుతున్నారు కదా! అన్నట్టు చెప్తే యష్మి అంటది. ఇప్పుడు యష్మికి ఏందంటే మనీ విషయంలో బ్యాడ్‌గా ఎక్కడెళ్తున్నామనే సిట్యుయేషన్ అర్థమైంది. అందుకని ఎక్కువ సార్లు ఇది చెప్తుంది. మనీ విషయంలో ఎన్ని సార్లు ఏడిస్తే నేనెళ్లి ఓదార్చానురా! ఆడొక్కసారన్నా వచ్చి నన్ను ఓదార్చాడా? దొరుకుతాడు. ఏదో ఒక రోజు దొరుకుతాడు. ఆ రోజు వరకు వెయిట్ చేస్తాను అన్నట్టు. ఆ! ఆ రోజు వరకు వెయిట్ చేస్తాను. నిన్న కూడా చూడండి ఈళ్ళకి ఇన్ని ట్యాగులు పడినా లేదు గానీ, మణికంఠకి ఒక్క ట్యాగ్ పడితే వీళ్ళ సెలబ్రేషన్స్ చూడాలా దొరికాడు అని. అది పబ్లిక్‌గా. మళ్ళా ఏమంటారు? మణికంఠ మా మనిషే. మణికంఠని ఎప్పుడు మా మనిషిలాగానే చూస్తామంటారు. నీకు కోపం ఉంటే కోపం ప్రదర్శించు. అదే కదా హరితేజ చెప్పింది. సో ఇట్లా డబుల్ సైడ్‌లు ఎందుకు? నిజంగా మణికంఠ తప్పు చేస్తున్నాడు. తప్పు చేసిన పాయింట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు? అయ్యో! మణికంఠ, అయ్యో! గట్టిగుండు. ఏదైతే ఏమైంది? జనాలు చూసుకుంటారు. సో నువ్వు ఆ మాట అంటుంటివి మళ్ళా వెంటనే పట్టుకొచ్చి బ్యాక్ బిచ్చింగ్. ఇట్లా. చూడండి నిన్న కన్వర్జేషన్‌లో ఎక్కడైనా సరే ఏమన్నా బ్యాక్ బిచ్చింగ్ లాంటిది ఏమన్నా వీళ్ళతో పోల్చుకుంటే చిన్న చిన్న విషయాలు కూడా బ్యాక్ బిచ్చింగ్ అంటే మనం బ్యాక్ బిచ్చింగ్ అంటాం. కానీ కంపారిటివ్‌లీ మనీ ఎప్పుడైనా చూడండి వీళ్ళంతా ఉండదు ఆయనది. ఆయన గేమ్ ప్లే డిఫరెంటు. ఆయన చిరాకు పెడతాడు. సో నిన్న ఏదైతే టేస్టీగా చెప్పాడో అయన్నీ కరెక్ట్ పాయింట్స్ మళ్ళా. సో ఆయన లేనిది కొంత సృష్టించాలనుకుంటున్నాడు. ఆ కంటెంట్ మానుకో అని చెప్పే ప్రయత్నం చేశాడు చూసావా? నీకు తెలుసు. నువ్వు ఫైనాన్షియల్‌గా కూడా ఎలా ఉన్నావో తెలుసు. అయన్నీ సూపర్ అసల. బాగా చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళ వీళ్ళ ఆయనకి ఆయన ముందుకెళ్ళుకోవడానికి చేసే సింపతి డ్రామా అది. అది చాలా మందికి నచ్చదు. చాలా మందికి నచ్చిద్ది. బట్ వేరేజ్ హౌస్‌మేట్స్ గురించి దారుణంగా మాట్లాడిన మాటలైతే మాత్రం లేవు ఆయన బ్యాక్ బిచ్చింగ్‌గా. అదైతే అబ్జర్వేషన్. తర్వాత ప్రేరణ వచ్చి పృథ్వీ. ఇక్కడ విష్ణు టాపిక్ గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, విష్ణు నీతో ఉండటం వల్ల గేమ్ పాడవుతుందని చెప్పార్రా. దీని గురించి ఏమన్నా అర్థం చేసుకున్నామంటే, గేమ్ పాడవుతుంది. అది ఏం గేమ్ పాడవుతుంది? ఏం గేమ్ పాడవుతుంది చెప్పాలి కదా! అంటాడు ఇతను. సో ఆమె అంటది, అరే తన బెస్ట్ ఫ్రెండ్స్ సీత, నైనిక గూడా సో నీతో తిరిగి పాడు చేసుకుంటున్నాడు గేము. అంటే వాళ్ళ ముగ్గురు క్లాన్‌లో ఉన్నప్పుడు చెప్తది సీత. చెప్పాక విష్ణు ఫీల్ అయ్యిద్ది. విష్ణు ఫీల్ అయ్యాక విష్ణు వచ్చి నీకెందుకు నా ఇష్టం నాది. నాకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి. నువ్వేం చెప్పలేదంటే ఐయామ్ సారీరా. నేను నీ గేమ్ కోసం చెప్పానని సీత కూడా అంటది మీకు గుర్తుంటే. సో ఆ టాపిక్ చెప్తది. అరే సీత, నైనిక కూడా పృథ్వీ విషయంలో డైవర్ట్ అవుతుంది విష్ణుప్రియ అన్నార్రా. సో దానివల్ల గేమ్ పాడు చేసుకుంటుంది అన్నారు. బయట కూడా అదే ఒపీనియన్ కలుగుతుంది. ఇంటి నుంచి వచ్చిన లెటర్‌లో కూడా సో ఆ సెన్స్‌లోనే రాశారు గదా! సో అంటే ఇక్కడ 2 పాయింట్లు మాట్లాడుకుంటారు. సైలెంట్‌గా ఉన్నా గానీ నీకు డేంజరు. నామినేషన్ పాయింట్స్‌లో నువ్వు నామినేషన్స్ డిఫెండ్ చేసుకోలేకపోయినా నీకు డేంజరు. నువ్వు చాలా బాగా ఆడారన్నారు. ప్లస్ ఈ విషయం కూడా తెస్తున్నారు. సో అని చెప్పి పృథ్వీ విషయంలో ఫస్ట్ నుంచి ప్రేరణ ఏందంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియ విషయంలో ఇంత ఓవర్ కంటెంట్ వద్దు అన్నట్టు ఉంది ఆమె సెన్స్. అదే చెప్పడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఆ తర్వాత గౌతమ్ కూడా చెప్తాడు. ఇప్పుడు గౌతమ్‌ని కూడా రిఫర్ చేస్తది ప్రేరణ. గౌతమ్ కూడా చెప్పాడు కదా! అందరు అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు బయట. సో కొంచెం కాన్షియస్‌గా ఆడండి అని చెప్పి ఫస్ట్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చాక విష్ణుప్రియని మళ్ళా నామినేట్ చేస్తాడు. అంటే ఏంట్రా ఇవన్నీ? అంటే ఈయన మళ్ళా అంటే నాతో ఉండటం వల్ల గేమ్ పాడవుతుంది అంటున్నారు. సో అదే ఏం గేమ్ పాడవుతుంది చెప్పాలి కదా! ఏం గేమ్ పాడవుతుంది చెప్పాలి కదా! అంటాడు. బిగ్ బాస్ గేమేరా నాయనా. ఆయన అది ఆయనకి ప్లస్ ఆమెకి ఇద్దరికీ మైనస్సే కదా అన్నట్టు. ఓకేనా? ఆ తర్వాత అదే లవ్డ్ వన్స్ నుంచి లెటర్ వచ్చినప్పుడు కూడా సో నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో. సైలెంట్‌గా ఉండటం వల్ల గేమ్ పాడవుతుందని కూడా చెప్పారు అన్నట్టు చెప్తుంది. ఈ గ్యాప్‌లోనే విష్ణు వస్తది. వాళ్ళ కన్వర్జేషన్ జరిగేటప్పుడే ప్రేరణ, పృథ్వీ కన్వర్జేషన్ జరిగేటప్పుడే.
తర్వాత విష్ణు వచ్చాక, అరే విష్ణు ఏంట్రా నీకు నీకు లెటర్‌లో వచ్చింది ఏంది అని అడిగితే, నామినేషన్స్‌లో సైలెంట్‌గా ఉంటున్నావు నువ్వు అని వచ్చింది. సో, దానికోసం నేను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానంది. ఆమె స్ట్రిక్ట్‌గా ఫాలో అయింది. మీరు గాని గమనిస్తే విష్ణుప్రియ ఆ మాత్రం కూడా డిఫెండ్ చేసుకోలేదు యాక్చువల్‌గా అయితే. బట్ నిన్న దాంట్లో ఎవరన్నా పాయింట్ పెట్టినప్పుడు జస్ట్ లైక్ దట్ అని ఒప్పుకోకుండా, "అరే! ఇది నా ఇష్టం రా! ఇది నా నామినేషన్" అంటే, "అవునురా! అది నీ నామినేషనే. ఇది నా డిఫెన్స్ రా! నేను డిఫెండ్ చేసుకోవాలి కదా!" అన్న చెప్పిన పాయింట్ ఆ లెటర్‌లో నుంచి వచ్చిన పాయింటే. సో, వాళ్ళ సిస్టర్ నుంచి వచ్చిన ఆ పర్టిక్యులర్ దాన్ని ఆమె సీరియస్‌గానే తీసుకుంది. సో, అదేది క్లియర్‌గా కనిపిస్తుంది విష్ణుప్రియ విషయంలో. కానీ ఆమె గేమ్ మారిద్దా అంటే పెద్దగా ఏం మార్చుకునే సిట్యుయేషన్‌లో లేదు. ఆ డిఫెన్సివ్ స్కిల్స్ కొంచెం పెరిగినయి తప్పితే చూడాలి. ఆ! ఇక్కడ, ఇక్కడ ఇంకో టాస్క్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుకుంటా ప్రేరణ ఒక మాట అంటది. "అరే! ఎలా ఎళ్తుందోరా బయట, ఎలా ఎళ్తుందోరా బయట" అంటే, "ఏయ్! మిగిలినోళ్ళ సంగతేమో గాని నీదైతే మాత్రం చాలా బాగా వెళ్తుందిరా" అంటది విష్ణు. "నీదైతే బాగా వెళ్తుందిరా" అంటే ఆహ్, ఇక్కడ సీత ప్రేరణని పొగడంగానే బాగా ఎళ్ళటం అంటే ఏముండదు. సో, మనమేం నామినేషన్‌లో లేకపోతే బాగా ఎళ్ళినట్టు కాదు. నామినేషన్స్‌లో ఉంటేనే మంచిగెళ్ళినట్టు. సో, నామినేషన్‌లో లేకపోవటం కూడా డ్రాబ్యాకే అన్నట్టు చెప్తది. నామినేషన్‌లో అన్ని విషయాల్లో నామినేషన్ లేకపోవడం డ్రాబ్యాక్ ఏం కాదు. ఇప్పుడు ఈ వీక్ నామినేషన్ ఉందేమా ఆమెకేమన్నా హెల్ప్ అయ్యిద్దా? నామినేషన్ లేకపోతే ఈ వీక్ సేవ్ అయ్యేది సీత. ఎళ్ళిపోద్దిగా. స్ట్రాంగ్ ప్లేయర్స్‌కి ఆల్రెడీ పబ్లిక్‌లో ఓటింగ్ ఉండే వాళ్ళకి ఎవ్రీ వీక్ నామినేషన్‌లో ఉంటే అది పెరిగిద్ది. సో, అస్సలు ఓటింగ్ లేకుండా తక్కువ ఉండే వాళ్ళకి నామినేషన్‌లోకి రాగానే సపక్కన ఎళ్ళిపోతారనమాట. సో, అట్లా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో విష్ణుప్రియ యొక్క అభిప్రాయంతో ఒప్పుకోదనమాట. లేదు లేదు అంత ఏమి ప్రేరణకి మంచిగా ఏమి ఎళ్ళదు. యావరేజ్‌గానే ఎళ్తదన్నట్టంటే వెంటనే విష్ణుప్రియ, "అదేరా నీతో ప్రాబ్లమ్. నువ్వున్నప్పుడు ఏదైనా ఒపీనియన్ చెప్పాలంటే ఇదేరా ప్రాబ్లమ్. ప్రతిదాన్ని వేరేలాగా థింక్ చేస్తావంటే" ఫీల్ అయ్యిద్దనమాట ఇంకా. ఫీల్ అయ్యి ఆ తర్వాతొచ్చి నబీల్‌తో ఇవన్నీ షేర్ చేసుకుంటది. ఓకేనా? షేర్ చేసుకుంటా ఇట్లా ఇట్లా చేసింది. సో, విష్ణుప్రియ నువ్వు నన్ను నామినేట్ చేసేయటం కూడా తప్పు చేశావు అని అనిద్ది. అది ఎంత ఇదిరా నాకు బాధ అనిపించదా? సో, ఇయన్నీ మనం అర్థం చేసుకొని ఆడాలి గేమ్‌లో. సో, అన్నట్టు తర్వాత సీతా నబీల్‌కి జరిగిన కన్వర్జేషన్ అంటది. దీని తర్వాత వీళ్ళందరూ కూర్చొని స్కెచ్ చేసుకుంటారు. ఎవరందరూ? నిఖిలు వీళ్ళందరూ. ఆ! నిఖిలు, ప్రేరణ, యష్మి అందరూ ఉంటారు కదా! వాళ్ళు విష్ణు వీళ్ళందరూ ఉన్నప్పుడు నిఖిల్ చెప్తాడు. ఇక నుంచి ఎటువంటి నామినేషన్ అయినా చాలా పెద్ద తప్పుంటే మాత్రమే నామినేషన్‌కెయ్యండి. అంటే ఏంటి దాని మీనింగు? ఇప్పుడు దాకా చిన్నా చితక వాటికి ఏసారనేగా. ప్రతి నామినేషన్ పాయింట్ స్ట్రాంగ్ రీజన్ ఉండాలి చెప్పే వీళ్ళు ప్రతి చిన్న పాయింట్‌కి వాళ్ళనే ఏసారు గదా! ప్రేరణ గూడా అరే! ఇన్నాళ్ళు మనం ఎందుకు రియలైజ్ కాలేదు ఈ విషయంలో అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. మళ్ళా ఏదైనా తప్పు చేస్తే ఏయొచ్చు గదా! అన్నట్టు అనుకుంటారు. చాలా రకరకాల మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక్క మనిషి సరే అతను మెంటాలిటీని అతను పక్కన పెడితే, ఒక్క మనిషి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు స్వామి 'బిగ్ బాస్' సీజన్ 8ని. అటు రాయల్ టీమ్‌లో ఆయన పేరు, ఇటు ఓజీ టీమ్‌లో ఆయన పేరు, అటు ఆడియన్స్‌లో ఆయన పేరు, ఇటు నాగ్ సారు ఆయన పేరే. ఏమిరా బాలరాజు మణికంఠ స్వామి. ఆ! అంతా రివ్యూల్లో ఆయన పేరే. నీ సమస్యని 2 ఊళ్ళ సమస్యగా మార్చావు గదా స్వామి. నీ సమస్యని 2 క్లాన్స్ సమస్యగా మార్చావు గదా స్వామి. సమస్య నీదైతే 2 క్లాన్స్ కొట్టుకున్నారు గదా స్వామి. వామ్మో! అనిపించింది నాకైతే అయ్యా. ఆ! ఆయన నిద్రపోతున్నా ఆయన టాపిక్కే. మిడ్‌నైట్ ముచ్చట్లో. ఆయన నామినేషన్‌లో అసలు అసలు మి ఇప్పుడు నామినేషన్‌లో మణికంఠని వాళ్ళ టీమ్ వరకెయ్యాలి అంటే అప్పుడొస్తది ఆయన పేరు. సో, ఇప్పుడు వీళ్ళేదో అంటున్నారు. ఇంకంతే మళ్ళా అదే ఆయన టాపిక్కు. మణికంఠకి ఫుడ్ ఇవ్వలేదనేది టాపిక్కు. మణికంఠ ఏడుస్తున్నప్పుడు ఓదార్చారంటం ఎంతవరకు నిజముందనేది టాపిక్కు. మణికంఠ విషయంలో మీరు గేమ్ ఆడుతున్నారనేది టాపిక్కు. చూడండి అంటే నేనంటుంది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సీజన్ 8కి కాంటెంట్ అనేది మణికంఠ ఇచ్చినంత అంటే మణికంఠ ప్రెజెన్స్‌లో మణికంఠ ఇవ్వటం వేరు. మణికంఠ సంబంధం లేకుండా ఆయన నిద్రపోతున్నా ఈళ్ళిస్తున్నారు మణికంఠకి కాంటెంట్. ఇంక ఏంటి? ఏమన్నా రేంజా అనిపించింది నాకైతే. కాంటెంట్ విషయంలో రేంజ్ అన్నది. ఓకే. ఆ! వద్దురా ఇంకా అసలు అమ్మో! ఇంకసల చాలా పెద్ద తప్పుంటే మాత్రం మణికంఠనెయ్యండి. వద్దింకా చాలు. ఇప్పటికే చాలా ఎళ్ళిపోయాడు. జనాలకు గూడా అర్థమైద్ది. మనం ఏం జేస్తున్నాము ఏంటనేది. చిన్న వాటికి మణికంఠనెయొద్దు. చాలా పెద్ద తప్పుంటే మాత్రం మణికంఠనేద్దాము అన్నట్టు ఒక సర్వసభ్య సమావేశం పెట్టుకొని దాంట్లో తీర్మానం ఆయన జేసేస్తాడు. నిఖిల్ జేసేస్తాడు. నిఖిల్‌కి గూడా అర్థమైంది. ఓయమ్మ! వద్దురా స్వామి ఇతనితోటి నేనేదో పక్క నుండి కామెడీగా ఒక్కొక్కరిని పంపిద్దాం అనుకున్నాను.
చాలామంది వెళ్ళిపోయారు. బట్ ఈ క్యాండిడేట్ వెళ్ళటం లేదే అని కూడా అనుకోనుండొచ్చు అనుకోనుండొచ్చు నిఖిల్. ఆ! ఆ తర్వాత సీత, నైని పావని మధ్య కన్వర్జేషన్ జరిగిద్ది. సేమ్ నైని పావని ఏసింది గదా! సో, అక్కడ చెప్తా ఉంటది. సో, నేను ఆడియన్స్ లాగా చూసేసాను అన్నట్టు నైని పావని చెప్తే ఆ! ఆ! నువ్వు నా నామినేషన్ తప్పనుకుంటే సారీ. బట్ నేను మాత్రం అలానే చేశాను అన్నట్టంటే మెగా చీఫ్ ఇక్కడేమంటది, నేను చీప్‌గా ఎందుకు చేయాల్సొచ్చిందని మళ్ళా మొత్తం సోది చెప్తది. ఏది? అసలు నేను అవకాశాలు ఇద్దామనుకున్నాను. సో, నా గేమ్‌ని వదిలి ఈళ్ళకి అవకాశాలు ఇద్దామనుకున్నాను. చాలా మంచిగా థింక్ చేశాను. సో, ఏవి వీళ్ళు తీసుకోలేదు. సో, నా తప్పులు గూడా కొన్నున్నా మెజారిటీ తప్పులైతే నాయి కాదు. సో, మళ్ళా ట్రై జేస్తాను. ఈసారి మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంటది. మెగా చీఫ్ అవుతాను. మెగా చీఫ్ అయ్యాక ఛాన్స్ వస్తది గదా! అప్పుడు నేనంటే ఏంటో ప్రూవ్ జేస్తాను. అప్పుడు వేరేలాగా ఆడతాను అంటుంది. సో, ఏమో మెగా చీఫ్ దాకా ఎళ్ళింది. ఈ వీక్ అంటే ఈ వీక్ స్ట్రాంగ్‌లీ సేవ్ అవుతారనే ఒక నమ్మకం ఉన్నట్టుంది ఆమెకి. చూద్దాం. ప్రస్తుతానికైతే డేంజర్ జోన్ ఏమే. ఇంక సీత కాంటెంట్ నాకు అవసరమని ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఏదన్నా తికమకలు జేసి బిగ్ బాస్ సేవ్ చేస్తే తప్పితే సీతని కష్టమే. సీత ఎలిమినేషన్ ఆపడం కష్టమే. ఆ తర్వాత మళ్ళా సీత ఏమంటదంటే, నాగ్ సార్ రిఫరెన్స్ కూడా తెస్తా ఇక్కడ. ఇప్పుడు నాగ్ సార్ కూడా ఎవ్రీ టైమ్, ఎవ్రీ వీక్ వచ్చి "నువ్వు హీరోలాగా ఆడుతున్నావు సీత. నువ్వు హీరో. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు" అనేవాడు. సో, అది అందరూ గూడా అడ్మిట్ చేసేవాళ్ళు. సో, అప్పుడు ఏదన్నా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు నేను సంచాలకుగా ఉన్నప్పుడు, అది చీఫ్‌గా సంచాలకుగా ఉన్నప్పుడు, సో, నీకు ఆల్రెడీ బయట బాగానే ఉంది గదా! మాకివ్వచ్చు గదా! అన్నప్పుడు నేను కొంచెం అట్లా గూడా ఆలోచించేదాన్ని. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇమ్యూనిటీ ఉంది. ప్లస్ వీళ్ళకి ఛాన్స్ ఇద్దాము. విష్ణుప్రియని నామినేట్ చేసింది నేనే గదా! మణికంఠ నన్ను నమ్మి టీమ్‌లోకి ఇస్తే మణికంఠకి ఇయ్యపోతే ఎలా? ఇట్లా రకరకాల పాయింట్స్‌లో రకరకాల మందికి అవకాశాలు ఇవ్వటం వెనక రీజన్ ఇది అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తది. అదంతా గేమ్. ఇట్స్ ఆల్ గేమ్ అన్నట్టు మళ్ళా ఇద్దరు అనుకోని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇక్కడ సీత, నబీల్ డిస్కషన్ అనమాట మళ్ళా. ఏంటి? నేను చెప్పే విధానం నీకు అర్థమవుతున్నది కాబట్టి నేను నీతోనే చెప్తున్నాను అని స్టార్ట్ చేస్తది సీత. అంటే మన ఇద్దరి వేవ్ లెంత్ మ్యాచ్ అయింది ఇక్కడ. సో, ఏదన్నా నేను ఒక విషయం చెప్తే దాన్ని గ్రాస్ప్ చేసుకునే ఇది నీ ఒక్కడికే ఉంది కాబట్టి నీతోనే చెప్తున్నాను అని స్టార్ట్ చేసి, సో, గంగవ్వ విషయంలో మనం నామినేట్ చేయటం కరెక్టా? గంగవ్వని నామినేట్ చేసి తప్పు చేశామేమో! సో, 70% ఆఫ్ ది పీపుల్‌కి అది నెగెటివ్‌గానే పోద్ది. ఒక 30% రిసీవ్ చేసుకోగలరు. అంటే ఇక్కడ చెప్తాడు నబీల్. సరే ఇంకా పాల ప్యాకెట్లు అన్నీ ఇప్పుడేంది ఆమె పాలు ఇవ్వమంటే ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకో ఇక్కడ నబీల్ ఏంది ప్రతి చిన్నదాని కోసం ఫుడ్ కోసం మనం ఎంత ఫైట్ చేయాల్సి వస్తుందో మాకు తెలుసు. వీళ్ళొచ్చి సింపుల్‌గా ఇవ్వలేదనుకుంటున్నారు అనేది ఆల్రెడీ ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. సో, ఇక్కడ నబీల్ గంగవ్వని నామినేట్ చేశాక ఆమె కాళ్ళు మొక్కి చెప్తాడంట. అర్థం చేసుకో. సిట్యుయేషన్ దీనివల్ల నేను చేయాల్సొస్తుంది అన్నట్టు చెప్తాడంట. ఓకే. ఆ! ఇక్కడ మళ్ళా ఆ పాయింట్ వస్తది. ఇప్పుడు ఇందాక విష్ణుప్రియతో గూడా ప్రేరణ సేవ్ అయింది. నామినేషన్‌లో లేకపోవటం మంచిదయిందంట. సో, నేనది కాదు అని చెప్తుంటే దాని గురించి కూడా నన్ను తప్పుబట్టింది విష్ణు. మళ్ళా కొన్ని నచ్చటం లేదు నాకు విష్ణు చేసేయి గూడా అన్నట్టు. కానీ విష్ణు ప్యూర్ ఎట్ హార్ట్. ఆ అమ్మాయికి గేము ఇయన్నీ ఏం తెలీదు. కానీ కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఆమె గేమ్‌కి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అది చెప్తే అర్థం చేసుకోదు. బట్ విష్ణు మాత్రం మంచి అమ్మాయే అన్నట్టు చెప్తది సీత. చెప్తా నన్ను నామినేట్ చేసి నువ్వు తప్పు చేసావు అనింది గదా! అది కూడా తెస్తది. అది నా గురించి బ్యాడ్‌గా ఎళ్తది గదా! నా నామినేషన్ నా ఇష్టం గదా! అంటే బ్యాడ్‌గా ఎళ్తదంటే నువ్వే బ్యాడ్‌గా ఫీల్ అయ్యావు గదా! విష్ణుని నామినేట్ చేసి తప్పు చేసావని నువ్వే బ్యాడ్‌గా ఫీల్ అయ్యావు గదా! సో, ఇంకా బ్యాడ్‌గా ఎళ్ళేదేముంది? ఏడ్చావు గదా! అబ్బో! నేను నామినేట్ చేయకుండా ఉండాల్సిందే అని. ఇక్కడ కొంచెం డబుల్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి సీత మాటల్లో. ఆ తర్వాత ఆ! ఆహ్, నబీల్ అంటాడు గదా! "ఏం లేదు బాగానే ఎళ్తదిలే. అంత తప్పేం అనిపియదులే. మనం బెస్ట్ మనం ఇచ్చాము. నేను గంగవ్వకి కాళ్ళు మొక్కి మరీ చెప్పా గదా!" అంటే, "లేదురా ఆమె నా దగ్గరికొచ్చి అనింది గంగవ్వ. సో, ఇంత పాలిచ్చి నన్ను నామినేట్ చేశాడు చూడు" అనింది. సో, ఖచ్చితంగా ఆ కోపమైతే ఉంటది నీ మీద అన్నట్టు చెప్తది. చెప్పా కదా! ఇంక విష్ణు నా ఫ్రెండ్ అయినా సరే గేమ్ అస్సలు తెలీదు. ఎంత ప్యూర్ అయినా కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. అన్నట్టు చెప్తది. ఆ తర్వాత ఎలిమినేషన్స్‌లో ఏడవటం గురించి మాట్లాడిద్ది. అరే! ఎలిమినేషన్‌లో ఏడవటం అనేది అది చాలా ఎమోషన్ రా! నేను అందరికి ఏడ్చాను. ఒక్క సోనియా ఎలిమినేషన్ మాత్రం ఏడ్చానా? ఏడవలేదు. ఎందుకంటే సోనియా నాకు కనెక్ట్ కాలేదు. సో, మిగిలినోళ్ళందరూ నాకు కనెక్ట్ అయ్యారు. సో, అది
అంటే ఎలిమినేషన్‌లో యాడ్ అవ్వటం కూడా జనాలు తప్పుగా జడ్జ్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో, అన్నట్టు చెప్తది. ఆ తర్వాత పృథ్వీ, విష్ణుప్రియల గురించి గూడా అర్థమైంది అన్నట్టు. సో, చూసారా? సో, ఏదైతే చెప్పారో అందరూ, ఇప్పుడు నిన్న ఫస్ట్ గౌతమ్ లేవనెత్తిన పాయింట్ అదే. విష్ణు గురించి. సో, నీ గురించి వేరేగా ఎళ్తుంది అని ఈళ్ళు పాయింట్ చెప్పడానికి ట్రై చేశారు అందరూ. ఇప్పుడు వచ్చినోళ్ళందరూ యాక్చువల్‌గా పాయింట్ చెప్పడానికే ట్రై చేసింది. వాళ్ళయన్నీ మార్చుకుంటే వీళ్ళకే బొక్క గేమ్‌లో యాక్చువల్‌గా. కానీ వాళ్ళ నామినేషన్స్‌కి అంతకంటే ఎక్కువ పాయింట్లేమి ఉండవింక వాళ్ళ దగ్గర. బయటేమనుకున్నారో అది చెప్పాలిగా. ఆ ప్రాసలో చెప్పారు గదా! విష్ణుప్రియ, పృథ్వీ గురించి అది అనుకుంటున్నారు. అది అర్థం కావట్లేదని నబీల్ అంటాడిక్కడ. ఓహ్! నేను మొత్తం డీకోడ్ చేశాను. సో, విష్ణుప్రియ ఆయనతోనే ఉంటుందని చెప్పి అట్ట గౌతమ్ చెప్పడం గానీ, ఆట తగ్గిందని వేరే వోళ్ళు చెప్పడం గానీ, ఇవంతా జరుగుతున్నాయి. వాళ్ళిద్దరికీ ఈ విషయంలో వాళ్ళిద్దరికీ గేమ్ షోని ఎఫెక్ట్ చేసుకుంటుంది విష్ణుప్రియ. అట్‌లీస్ట్ పృథ్వీ ఏందంటే ఆడుతున్నాడు ఫిజికల్ టాస్క్‌లని అయ్యని అని. ఇంకదే పృథ్వీతోనే కనిపిస్తుంది గదా! దాని గురించే చర్చంతా. ప్రేరణ డీకోడ్ చేసిన, నబీల్ డీకోడ్ చేసిన, నేను మొత్తం డీకోడ్ చేశాను విష్ణుప్రియ విషయంలో అన్న అన్నీ ఇవే అనమాట. సో, ఆ! మేజర్ పాయింట్లు ఇవన్నమాట. అర్ధరాత్రి ముచ్చట్లో. ఇంకేమేం జరిగినాయి? మెయిన్ అయితే ఇవే. మెయిన్ మణికంఠని ఎలా మణికంఠ ప్రవాహానికి మనం ఎలా అడ్డుకట్ట వేయాలనేదే మేజర్ పాయింట్ డిస్కషను. తర్వాత అసలా కొన్ని కొన్ని గేమ్స్ గురించి మాట్లాడతాడు మెహబూబ్ తోటి. అన్నీ షేర్ చేసుకుంటా అనమాట. సో, ఆ డిస్కషన్ హైలైట్ డిస్కషన్ అనమాట. అసలు ఏం జరిగింది? ఏంటి? ఎందుకు తప్పు చేశారు? అనేది అయి మాట్లాడుకుంటారు. అంతే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.